మీరు రాజమండ్రిలో పనిచేస్తున్న టైంలో పేపర్ మిల్లో ఇలా డూపోల్స్ దొరికాయి. టెన్వేట్ అనే ఒకటి ఉంది. దాని మీద అంటే వాళ్ళు ఏంటంటే ఆ పేపర్లో తయారు చేసే కొన్ని కెమికల్స్ మీద తీసుకునేవాళ్ళు. అందులో సూపరింటెండెంట్ 50% తీసుకుంటాడు, ఇన్స్పెక్టర్గా 1200 ఇస్తాడు, ఈ ఇన్స్పెక్టర్కి 1250 ఇస్తాడు. సేల్స్ ట్యాక్స్ ఇదే సిస్టమ్ సార్. అది లంచం కింద రాదా? మీరు వెళ్ళేసరికి గుంటూరు రేంజ్ ఆదాయం ఎంత ఉండేది మీకు? ఇంచుమించు క్రోర్స్లో ఉండేది సార్ మంత్లీ. ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చాక పెరిగింది ఆదాయం అదే అంతే ఉంది, 5000 ఉంది సార్. గుంటూరు రేంజ్లో కాటన్ అవ్వచ్చు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు దాని వెనక ఉంటారు. మన వాళ్ళ నుంచి ఒత్తిడే రాలేదా మీకు? సమన్స్ ఇచ్చాను, అతను వచ్చాడు, నా ఆఫీస్కి కూర్చోబెట్టాను, కేసు రిజిస్టర్ చేశాను. అంటే మీరు 3000 రూపాయలు లంచం తీసుకోకుండా పట్టుకున్నారు. మనకు రావాల్సిన అమౌంట్ మనం తీసుకున్నాం, దాని లంచం కింద క్రియేట్ చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉందని మాత్రం వాస్తవం 100% ఉంది సార్. మీరు 3000 రూపాయలు లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికారు. సడన్గా షాక్ అంత అయిపోయారా? ఒక ఇన్స్పెక్టర్గా నేను ఒంగోలు వెళ్ళాలనుకోండి, ఎంత ఖర్చు పెట్టదు? అంటే మా దాంట్లో తక్కువే అది. సాధారణంగా ఇన్స్పెక్టర్ నుంచి డబ్బులు తీసుకుని అలవాటు పడ్డ శ్రీకృష్ణ గారు సూపరింటెండెంట్కి ఎలా మార్చేశారండి ఒకసారి? మీ సర్వీస్లో బాగా డబ్బులతో ఆఫీసర్ ఎవరండి? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ రిటైర్డ్ సూపరింటెండెంట్ బి శ్రీకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అందులో ఏ డిపార్ట్మెంట్లోకి వస్తారు, అందులో ఎవరెవరు వాళ్ళ పరిధులు ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, విధి నిర్వహణలు ఏ విధంగా ఉంటాయి, వాటితో పాటు ఏ రంగాల మీద వాళ్ళు ఎక్కువగా సెర్చెస్ చేస్తుంటారు, ప్రభుత్వ ఆదాయాన్ని గంట కొట్టే వాళ్ళపై ఏ విధంగా వాళ్ళు నిఘా పెడతారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వస్తుంది, టెక్నాలజీని ఏ విధంగా వాడతారు అనే అంశాలని మన ప్రస్తుతం శ్రీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ సాధారణంగా బల్క్ డ్రగ్స్ మీద కానీ లేదంటే మ్యానుఫ్యాక్చర్స్ మీద ఎక్కువగా మీ దృష్టి ఉంటుంది. ఎక్కువగా రెగ్యులర్గా సెర్చెస్ చేస్తుంటారు. వాళ్ళు ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా గడ్డి కొడుతుంటారు అన్న విషయాల మీద ఎక్కువగా ఫోకస్ అవుతుంటుంది. ప్రభుత్వ ఆదాయాన్ని ఎక్కువగా కాపాడే బాధ్యతలో మీ డిపార్ట్మెంట్ ఒకటి కనిపిస్తుంటుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ మీదొకటి. ఈ రెండే కాకుండా విదేశాల నుంచి మార్గద్రవ్యం కానీ రకరకాల వస్తుంటాయి. అసలు టోటల్గా చెప్పాలంటే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్పెక్టర్ దగ్గర నుండి సూపరింటెండెంట్ వరకు వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తారు, ఎక్కువగా చిన్న చిన్న సంస్థల మీదే ఈ డిపార్ట్మెంట్ ఫోకస్ చేస్తుంది, పెద్ద సంస్థలకి తప్పిస్తుంటుంది అనే ఒక ఆరోపణ ఉంది. అందులో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు బి శ్రీకృష్ణ గారు అసలు ఈ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత దశల వారీగా సూపరింటెండెంట్ స్థాయికి ఏ విధంగా ప్రమోషన్ తీసుకుంటూ వచ్చారు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా నేను 1990 డిసెంబర్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఇన్స్పెక్టర్గా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యానండి. ఫస్ట్ పోస్టింగు రాజమండ్రి ఇచ్చారు. రాజమండ్రిలో శ్రీరామ్ నగర్ రేంజ్ అని ఆ రేంజ్కి ఇచ్చారు. ఆ రేంజ్ మొత్తం మీద ఒకే ఒక పేపర్ మిల్ ఉండేది, ఏపీ పేపర్ మిల్స్ అని చెప్పేసి. అది బాగా క్రోర్స్లో రెవెన్యూ కడుతూ ఉండేవాళ్ళు. ఆ రేంజ్లో ఇంచుమించు 10 మెంబర్స్ ఉండేవాళ్ళు, సూపరింటెండెంట్ ప్లస్ ఇన్స్పెక్టర్స్. వాళ్ళు యాక్చువల్గా డైలీ ప్రొడక్షన్ ఎలా, పేపర్ ఎంత వస్తుంది, అప్పుడు డైలీ స్టాక్ అకౌంట్ అని ఉండేదండి, RG1 అంటాం దాన్ని. దాంట్లో ఎప్పటికప్పుడు మనకి అప్డేట్గా పోస్టింగ్స్ వేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు మంత్లీ రిటర్న్స్ మనకి ఇస్తూ ఉంటారు. అది నాన్ SSIకి ఎందుకు వస్తుంది, సో దాన్ని మనం వెరిఫై చేస్తూ ఉంటాం అనమాట. అంటే రాజమండ్రి లాంటి పేపర్ మిల్లు కరెక్ట్ టైంకి డ్యూటీస్ కట్టారని చెప్తున్నారు. అవునండి. కానీ కొన్ని దాంట్లో లూప్ హోల్స్ కూడా కనిపిస్తుంటాయి. లూప్ హోల్స్ అంటే ఒకసారి మనం సడన్గా మనం చెక్ చేసినప్పుడు, అంటే మా దాంట్లో రైడ్ అనే పదం ఉండదండి, సెర్చ్ చేస్తాము. సో సెర్చ్ చేసినప్పుడు అది కూడా ఏంటంటే మనకి ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే సెర్చ్ చేస్తాము. ఇన్స్పెక్టర్ క్యాడర్లో అయితే విత్ ది పర్మిషన్ ఆఫ్ ఇన్స్పెక్టర్ క్యాడర్కి సెర్చ్కి పవర్ లేదండి, సూపరింటెండెంట్ గారికి కూడా సెర్చ్కి పవర్ లేదు. సెర్చ్ చేయాలంటే మన అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర మనం సెర్చ్ వారెంట్ తీసుకోవాలి. సెర్చ్ వారెంట్ తీసుకోవాలంటే మనం ముందు ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి, అంటే జస్ట్ ప్రిడిక్టబుల్ ఇన్ఫర్మేషన్.
సో ఆ ఇన్ఫర్మేషన్ మీద అసిస్టెంట్ కమిషనర్ గారు మన సెర్చ్ వారెంట్ ఇస్తారు. సో మనం వెరిఫై చేస్తాము, RG1 ప్రొడక్షన్ చూస్తాము, వాళ్ళు వేసిన పోస్టింగ్స్కి ఫిజికల్గా ఉన్న స్టాక్ చూస్తాము, వేరియేషన్ ఏమైనా ఉంటే షోకాజ్ నోటీస్ ఇస్తాము, దాన్ని అడ్జుడికేట్ చేస్తారు, వాళ్ళ పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకుంటాము, ఫైనల్గా ప్రొసీడింగ్స్. సాధారణ రాజమండ్రి పేపర్ మిల్ని కోడ్ చేయట్లేదు కండి, జనరల్గా ఏ విధంగా ఇక మన కస్టమ్స్ని సెంట్రల్ ఎక్స్చేంజ్ని వాళ్ళు పక్కదో పట్టించడానికి, ఈ పన్ను ఎగ్గొట్టడానికి ఏ విధంగా చేస్తుంటారు? స్మాల్ స్కేల్ యూనిట్స్ వాళ్ళు ఎక్కువగా ఈ ఎవేజన్ ఉంటుందండి. ఎందుకంటే స్మాల్ స్కేల్ యూనిట్కి మనం విజిట్ చేయాలి అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు జనరల్గా ఏంటంటే స్టాక్స్ అకౌంట్ ఫర్ చేయరు. మెయిన్ వాళ్ళకి 1.5 crore వరకు, అప్పుడు ఆ టైంలో మేము జాయిన్ అయిన టైంలో 1 crore వరకు ఎగ్జామ్షన్ ఉండేది. ఆ క్లియరెన్సెస్ వరకు డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత దాన్ని 1.5 చేశారు, తర్వాత 3 crores వరకు చేశారనమాట. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఆ లిమిట్ వరకు వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తే ఆ లోపు ఉంటే మనకి SSI స్మాల్ స్కేల్ యూనిట్ కింద ఉంటుంది. దాన్ని దాటితే అప్పుడు వాళ్ళు డిక్లరేషన్ మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు నేను ₹1 కోటి వరకు నాకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అది మనం స్మాల్ స్కేల్ యూనిట్స్లో మనం పట్టుకునే కేసులు కూడా చాలా తక్కువ సార్. నంబర్ ఆఫ్ ఎవేజన్స్ ఉన్నాయండి స్మాల్ స్కేల్ యూనిట్లో, అన్నింటినీ మనం కవర్ చేయడం కుదరదు. దానికి రేంజ్ సూపరింటెండెంట్ ఉంటారు, ప్లస్ ప్రివెంటివ్ సూపరింటెండెంట్ ఉంటారు. అది కూడా ఏసీ గారు పర్మిషన్ ఇవ్వాలి. ఏసీ గారు తేలిగ్గా పర్మిషన్ ఇవ్వరండి. సో ఇది ప్రో ట్రేడ్ దాని మీద తేలిగ్గా పర్మిషన్. స్మాల్ స్కేల్ కాకుండా బల్క్ డ్రగ్స్ కానీ బల్క్ కంపెనీస్ ఉంటాయండి, అటువంటి వాళ్ళు ఏ విధంగా? సార్ బల్క్ డ్రగ్స్ అంటే బల్క్ డ్రగ్స్ అని కాదు, బల్క్ కంపెనీ బల్క్ ప్రొడక్ట్ చేస్తుంటారు. యాక్చువల్గా ఏమవుతుందంటే బేరింగ్ కంపెనీలు ఉంటాయి, లేదంటే వేరే దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొస్తుంటారు. వీళ్ళు ఏ విధంగా దాన్ని, ఈ ఫార్మా కంపెనీ ప్లస్ ఏ మన సెంట్రల్ ఎక్సైజ్ ప్రొడక్ట్ అయినా కానీ జనరల్గా మనకి దొరికేది ఎక్కడంటే వాళ్ళు ఫిజికల్ స్టాక్స్ RG1లో ఇంతని చూపిస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ తీసుకుంటాం సార్. ఎలక్ట్రిసిటీ బిల్స్ తోటి కంపారిటివ్ చార్ట్ ఉంటుందన్నమాట. ఇంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తే ఈ మంత్లో దీని కంపారిటివ్గా ఇంత ప్రొడక్షన్ రావాలి అని. బట్ ఆ ప్రొడక్షన్ రాదు, వాళ్ళు జనరల్గా వస్తుంది, బట్ వాళ్ళు సప్రెస్ చేస్తారు. సో దాని మీద బేస్ చేసుకొని మనం నోటీస్ ఇస్తాం. అవి మ్యాక్సిమం కేసులు అవేనండి. సో కొన్ని ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ మోడస్ ఆపరండి. ఇంకో మోడస్ ఆపరండి ఏంటంటే వాళ్ళు కొంతవరకే RG1లో చూపిస్తారు ప్రొడక్షను, కొంత చూపించరు. సో దాని మీద మనం ఏదైనా మన ఫిజికల్గా వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ RT12 రిటర్న్స్ ఉండేయండి. అప్పుడు మంత్లీ రిటర్న్స్ ఇస్తారు. ఆ రిటర్న్స్ ప్రకారం అయితే మనం వెరిఫై చేసి మనం స్క్రూటినీ చేస్తాము. కాదు మనకి ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మనం పర్సనల్గా విజిట్ చేసేస్తాము, స్టాక్స్ని చూసుకుంటాము, వేరియేషన్ ఉంటే మనం నోటీస్ ఇస్తాం. ఇప్పుడు మీరు 2 MOలు చెప్పారండి, మోడ్ ఆఫ్ ఆపరేట్. ఇంకొక చాలా ఉంటాయి కదా. అంటే జనరల్గా మన డిపార్ట్మెంట్లో అంటే నా నాలెడ్జ్ ఉన్నంత వరకు ప్రొడక్షన్లో ఏమన్నా మ్యానిపులేట్ జరుగుతూ ఉంటుంది. మెయిన్ ప్రొడక్షనే సార్. క్లియరెన్సెస్ అంటే మనకు చూపించారు సార్ క్లియరెన్సెస్. వే బిల్లు కూడా మోసం చేసి పంపిస్తుంటారు కదా. వే బిల్లు మోసం ఉంటే మనం వే బిల్లు వరకు వెళ్ళాం సార్. అది సేల్స్ ట్యాక్స్ కూడా చూస్తారు. అవును చూస్తారు, కానీ ప్రొడక్షన్ ఎక్కువ చూపిస్తారు, వే బిల్లు తక్కువ చూపించి అది ఎక్స్పోర్ట్ చేయడం కొన్ని చేస్తారు. ప్రొడక్షన్ ఎక్కువ చూపించడం అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం కొంతమంది ప్రొడక్షన్ ఎక్కువ చూపించిన సందర్భాలు ఉన్నాయండి. అటువంటి కేసులు కూడా ఉన్నాయి, కానీ దాని మీద మేము కేసులు పెట్టినా అవి స్టాండ్ అవ్వలేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం వాళ్ళ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్స్లో ప్రొడక్షన్ ఎక్కువ చేయడం అనేది ఉంది. అంటే మేము ఇంత టర్న్ ఓవర్ చేసామని జస్ట్ హైప్ చేసి చూపిస్తాం. హైప్ చూపిస్తున్నప్పుడు మరి మీకు కట్టాలి కదా. కట్టాలంటే మనకి ఫిజికల్గా మనకి అంటే అదొకటే పేపర్ మీద చూపిస్తారు. మనం నోటీస్ ఇస్తాము, కానీ అవి అంత స్టాండ్ అవ్వవు సార్. ఫైనల్ ఎడ్యుకేషన్లో స్టాండ్ అవ్వవు. ఫైనల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మనకు ప్రూఫ్స్ కావాలి. సో మనకి అవి అంత స్టాండ్ అయిన కేసులు ఏం లేవు. డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కూడా ఇంచుమించు 30% స్టాండ్ అవుతాయి సార్. 70% ఈ టైప్ కేసులన్నీ పోతున్నాయి. ఓకే. ఇన్స్పెక్టర్గా రాజమండ్రి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్గా నేను రాజమండ్రిలో 4 years చేశానండి. అంటే మీరు రాజమండ్రిలో పనిచేస్తున్న టైంలో సార్ మీకు ఒక పేపర్ మిల్ తప్ప ఇంక వేరే ఏం లేదండి. ఆ పేపర్ మిల్లో ఇలా డూప్ హోల్స్ దొరికాయి. పేపర్ మిల్లులు అంటే సెన్వేట్ అని ఒకటి ఉంటుందండి. సెన్వేట్ అని ఒకటి ఉంది, అప్పుడు మోడవేట్ అనేవాళ్ళం. దాని మీద అంటే వాళ్ళు ఏంటంటే ఆ పేపర్లో తయారు చేసే కొన్ని కెమికల్స్ మీద తీసుకునేవాళ్ళు. అయితే కొన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది, కొన్నిటికి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ లేని వాటికి మేము మామూలుగా నోటీస్ ఇచ్చేవాళ్ళం, డ్యూటీ డిమాండ్ చేసేవాళ్ళం, వాళ్ళు ప్రాంప్ట్ కట్టేవాళ్ళు. మిగతా టైం అంతా ఏముంటుందండి అక్కడ ఒక పేపర్ మిల్? ఓన్లీ పేపర్ మిల్లే సార్. దానికి ఎందుకంటే రెవెన్యూ బేస్డ్ స్ట్రెంగ్త్ అనమాట. అది ఇంత రెవెన్యూ కడుతున్నారు కాబట్టి ఇంతమంది స్టాఫ్ ఉండాలి అని. కానీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్.
ఎందుకంటే ఒకళ్ళు RG1 అకౌంట్ చూస్తారు, ఒకళ్ళు డైలీ స్టాక్ అకౌంట్స్ చూస్తారు, ఒకళ్ళు సెన్వాట్ చూస్తారు. అట్లా మొత్తం డైలీ వర్క్ హెవీ ఉంటుంది సార్. అచ్చా 4 years తర్వాత ఎక్కడికి వచ్చారండి? 4 years తర్వాత నేను విజయవాడ వచ్చానండి. విజయవాడలో 4 years చేశాను ఇక్కడ ఇన్స్పెక్టర్గా. అక్కడే వచ్చాయండి మీకు అక్కడ కూడా రేంజ్ ఏనండి. అక్కడ రేంజ్ అంటే అక్కడ ఐరన్ ఉండేది, మెయిన్ ఐరన్ కమోడిటీ ప్లస్ పేపర్ కమోడిటీ ఉండేది. ఐరన్ కమోడిటీలో కూడా ఇదే ప్రాబ్లం సార్, సేమ్ ప్రాబ్లం సార్. మెయిన్ మనకి ప్రొడక్షన్ అన్అకౌంటెడ్ ప్రొడక్షన్. మనకి ఇంచుమించు డిపార్ట్మెంట్లో 80% ఇవి అన్అకౌంటెడ్ ప్రొడక్షన్, ప్లస్ ఇర్రెగ్యులర్ అవైలమెంట్ ఆఫ్ సెన్వాట్ అని ఉంటుంది. అంటే ఆ కెమికల్స్ కొన్ని ఇన్పుట్స్ వాడతారు, అవి ఎలిజిబిలిటీ ఉన్న వాటికి ఇస్తాము, ఎలిజిబిలిటీ లేని వాటికి షోకాజ్ నోటీస్ ఇస్తాం. అట్లా చేసామండి. ప్లస్ దాని తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చాను. గుంటూరు 94, 98 నుంచి గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చిన తర్వాత ఇక్కడ కాటన్ యారన్ ఎక్కువ ఉండేది సార్. కాటన్ యారను అప్పుడు డ్యూటీ పరిధిలోకి తీసుకొచ్చారు. అవి ఎక్కువ అమౌంట్స్ డ్యూటీస్ పే చేస్తూ ఉండేవి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటారు? సేమ్ సార్, సేమ్ మామూలుగా ఇంకా అన్అకౌంటెడ్ స్టాక్స్. ఎందుకంటే సార్ ఓపెన్ సీక్రెట్ చెప్పాలంటే ఓపెన్ సీక్రెట్, ఎందుకంటే ఫేస్ టు ఐ డ్రీమ్ ఇది జెన్యూన్ ఇది కాబట్టి వాడు కరెక్ట్గా చేస్తే అందరినీ చేయలేడు సార్, అందరినీ మేనేజ్ చేయలేడు. ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా యాక్యురేట్గా కనుక చేస్తే ఎంతోమందిని ఓపెన్ సీక్రెట్ సార్ ఇది, ఇందులో దాపరికం ఏం లేదు. అందరినీ ప్రతి రేంజ్కి కూడా ఇంతనే అమౌంట్ ఇస్తుంటాడు సార్. అసిస్టెంట్ కమిషనర్కి అమౌంట్ ఇస్తాడు, సూపరింటెండెంట్కి అమౌంట్ ఇస్తాడు. ఇప్పుడు ఓపెన్ సార్, ఇందులో ఏం దాపరికం లేదు. అదే సార్ రేంజ్లో 5 ఉంటే మామూలుగా అతను వచ్చేసి ఎవ్రీ మంత్ 5,000 ఇస్తాడు ఇన్స్పెక్టర్కి, రేంజ్కి. అందులో సూపరింటెండెంట్ 50% తీసుకుంటాడు, ఇన్స్పెక్టర్కి 1,200 ఇస్తాడు, ఈ ఇన్స్పెక్టర్కి 1,250 ఇస్తాడు. ఇది ఇక్కడనే కదా సార్, హైదరాబాద్ కానీ ఇండియా మొత్తం ఇదే సిస్టమ్. సేల్స్ ట్యాక్స్ ఇదే సిస్టమ్, ఇన్కమ్ ట్యాక్స్ ఇదే సిస్టమ్. ప్రతి డిపార్ట్మెంట్లో సార్ పనిచేస్తే ఏదో సార్ అది లంచం కింద రాదా? లంచమే కదా మరి. 99% అంతా లంచం మీద బతుకుతున్నారు కదా సార్. మరి మీరు తీసుకోకుండా ఉండాల్సి కదా. నేను కొంత పీరియడ్ తీసుకోలేదు సార్. తర్వాత ఏంటంటే అది ఎందుకు తీసుకోవాలంటే యాక్చువల్గా ఏంటంటే మనకు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఈ సిస్టమ్ స్పాయిల్ చేసామని మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. అందుకని మీరు తీసుకున్నాను. అంటే రాజమండ్రిలో ఎంత వచ్చేది? రాజమండ్రిలో ఏం రాదు సార్, రాజమండ్రిలో 0. విజయవాడ వచ్చేది. ఎంత వచ్చేదండి? విజయవాడలో మంత్లీ 5,000 వచ్చేది రేంజ్కి. మనిషికి 5,000 మంత్లీ. అంటే మీ స్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు? సూపరింటెండెంట్కి 10 వస్తుంది సార్, ఏసీకి ఇంచుమించు 20 దాకా వస్తుంది. ఓకే. గుంటూరు వచ్చాక పెరిగింది ఆదాయం? గుంటూరు వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఏం చేశానంటే సార్, మోడస్ ఆపరేటర్ని మార్చాను. ఎవరు వాళ్ళ? నేను. ఏం మార్చారు? నేను సూపరింటెండెంట్ అయ్యాను సార్ 2002 నవంబర్లో. ఇది నా ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్. ఓకే. సో నవంబర్ 2000 ఇన్స్పెక్టర్ నుంచి డైరెక్ట్ సూపరింటెండెంట్. ఇన్స్పెక్టర్ నుంచి సూపరింటెండెంట్ అయిన తర్వాత నేను మ్యాక్సిమం కేసులు బుక్ చేశాను సార్. ఇంచుమించు నాకు కమెండేషన్ వచ్చినాయి, ఎప్రిషియేషన్స్ వచ్చినాయి. అంటే మీరు గుంటూరులో ఎంతకాలం పనిచేశారు? గుంటూరులో 94 నుంచి 98 విజయవాడ చేశానండి. 98 నుంచి 2002 వరకు, అంటే 2004 వరకు గుంటూరులో చేశాను. 2002లో సూపరింటెండెంట్ వచ్చింది. మీరు 2002 వరకు గుంటూరులో చేశారు? అవునండి, యాజ్ ఇన్స్పెక్టర్. మీరు వెళ్ళేసరికి గుంటూరు రేంజ్ ఆదాయం ఎంత ఉండేది మీకు? అంటే పర్సనల్ ఆదాయమా, గవర్నమెంట్ ఆదాయమా? గవర్నమెంట్ ఎంత, పర్సనల్ ఎంత? గవర్నమెంట్ ఇంచుమించు క్రోర్స్లో ఉండేది సార్ మంత్లీ. మీకు? వాళ్ళు ఇన్స్పెక్టర్ 5,000 ఇచ్చేవాళ్ళు. అంటే అది 4 సంవత్సరాల వరకు ప్రతి నెల 5,000? లేదు సార్, ఆ రేంజ్లో 2 ఇయర్సే. ఒక్కసారి 1 ఇయరే ఉంటాం, తర్వాత లీగల్కి వెళ్తాం. అంటే ప్రతి నెల 5,000 రూపాయలు, అంతకన్నా ఎక్కువ రాదు? రాదు సార్, అంటే అది ఫిక్స్డ్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ నుంచి అంటున్నారా లేదంటే మొత్తం కంప్లీట్ శాలరీ కాకుండా నెలకు 5,000? మీరు అదే ఆ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చాక పెరిగింది ఆదాయం? అదే అంతే ఉందా, 5,000 ఉందా? ఇన్స్పెక్టర్ పోస్ట్లో ఇదంతా. సూపరింటెండెంట్ అయిన తర్వాత కొంచెం మొత్తం, అంటే ముందు గవర్నమెంట్ డ్యూటీ అది కొంచెం. సూపరింటెండెంట్ అయ్యాక మీ ఆదాయం ఎంత పెరిగింది? ఏం లేదు సార్, 0. ఎందుకు? ఎందుకంటే కేసులు పెడుతున్నాం కదా, కేసులు విపరీతంగా పెట్టాం, మామూలుగా కాదు. అంటే మీరు ఇన్స్పెక్టర్ వరకే ఆదాయం తీసుకున్నారు? అది అంటే సూపరింటెండెంట్ గారు ఇచ్చింది మనం తీసుకున్నాం, వాస్తవం. కానీ సూపరింటెండెంట్ మీరు అయ్యాక మాత్రం లేదు. మరి మీ కింద వాళ్ళకి ఇవ్వాలి కదా,
వాళ్ళు ఒప్పుకున్నారా? ఇంకా వాళ్ళ ఈ డిస్ప్యూట్స్ ఇవే సార్. నా దగ్గర 2 ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు, రోజు గొడవలే దీని మీద. కానీ మీ పైన ఏసీ ఉంటారు మరి, ఆయన ఒప్పుకునేవారా? అది ఇంక వాళ్ళు మన వరకు మనం, ఆయన పర్సనల్గా ఆయన ఏం చేసుకుంటే మనకు సంబంధం. అంటే మీరు సూపరింటెండెంట్ అయిన తర్వాత లంచం తీసుకోలేదు అంటారు? తీసుకోలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను సార్. అంటే కేసులు మ్యాక్సిమం మా దగ్గర ఇది ఉంటుంది, ఏది మన రిజిస్టర్ ఒకటి ఉంటుంది, మంత్లీ అఫెన్స్ కేసెస్ రిజిస్టరు. ఇంచుమించు నేను 2002 నవంబర్లో నాకు సూపరింటెండెంట్ వచ్చింది. నేను డిసెంబర్లోనో జనవరిలోనో జాయిన్ అయ్యాను సార్ 2003. 2003 నుంచి 2004 ఈ ప్రాంతంలో ఇంచుమించు 16-17 కేసులు పెట్టాను సార్. ఎంత వచ్చింది గవర్నమెంట్? ఇంచుమించు 15 crores దాకా వచ్చింది సార్. సార్ గుంటూరు రేంజ్లో కాటన్ అవ్వచ్చు, చాలా ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఉంటాయి, కానీ పెద్ద పెద్ద వాళ్ళు దాని వెనక ఉంటారు. మన వాళ్ళ నుంచి ఒత్తిడే రాలేదా మీకు? ఏం లేదు సార్, అసలు ఏం లేదు. మనం మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే ఓపెన్గా చిలకలూరిపేటలో గ్రానైట్ కంపెనీస్ ఉన్నాయి సార్, 2 కంపెనీలు. అతను వాళ్ళ మామయ్య ఇడుపులపాడు కాటన్ మిల్లు ఉండేది. అతనికి సమన్స్ ఇచ్చాను, అతను వచ్చాడు నా ఆఫీస్కి, కూర్చోబెట్టాను, కేసు రిజిస్టర్ చేశాను. కానీ ఎలాంటి ఒత్తిడి? అబ్బే అసలు సమస్య లేదు. మీకు ఓపెన్గా పేరు కూడా చెప్పాను కదా సార్, నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. అందులో ఐ డ్రీమ్ అంటే ఓపెన్గా అసలు అంతే. అంటే ఎందుకు మీరు భయపడలేదు? అంత డబ్బులు అవసరం లేదు సార్, మనం హ్యాపీ, మన కేసులు కావాలి, గవర్నమెంట్ రెవెన్యూ కావాలి. సూపరింటెండెంట్ అంటే కొంచెం పవర్ఫుల్. మీకు అప్పుడు ఆఫర్లు ఏం రాలేదా? వచ్చినాయి సార్. ఎందుకు ఇచ్చేవాళ్ళు అడిగితే 2 యూనిట్లు ఉన్నాయి సార్ అతనికి, సైడ్ బై సైడ్ ఉంటాయి. చిలకలూరిపేట ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు 2 గ్రానైట్ యూనిట్లు ఉంటాయి, 2 స్మాల్ స్కేల్ యూనిట్ల కింద రన్ అవుతున్నాయి. బట్ మ్యాక్సిమం క్లియరెన్సెస్ అంటే ఎస్ఎస్ఐ నాన్ ఎస్ఎస్ఐ దాటిపోయినాయి అనమాట. సో రికార్డ్స్ చేస్తే కొంచెం ప్రెషర్ వచ్చింది, ఇవ్వమన్నారు. లేదంటే మీరు ఇవ్వాల్సిందే రికార్డ్స్, లేదంటే నేను కమిషనర్ గారు రిపోర్ట్ చేస్తానని చెప్పాను. అంటే మా లెవెల్ ఏసీ వరకే, ఏసీ కమిషనర్ చెప్పుకుంటారు. సో పిలిపించాను. అప్పుడు వాళ్ళ మామయ్య గారు కూడా వచ్చారు. రైలుపేటలో ఆఫీస్ ఉండేది. వాళ్ళ మామయ్య గారు అంటే ఆయన ఇప్పుడు చనిపోయారు. వాళ్ళ ఇడుపులపాడు కాటన్ స్పిన్నింగ్ మిల్ చాలా పెద్ద స్పిన్నింగ్ మిల్. అది ఆయన సో వచ్చారు, హెల్ప్ చేయమన్నారు. కానీ లేదు సార్, అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, అప్పుడు జస్ట్ ఆయన వైసీపీలో ఎమ్మెల్యే కాదు, సమ్ కాంగ్రెస్లోనో ఇందులోనో టీడీపీ ఏదో మొత్తానికి. అయితే పొలిటికల్గా అతను ఉన్నాడు, అయినా కానీ ఏం లేదు. అంటే మీరు సూపరింటెండెంట్గా ఎంతకాలం పనిచేశారంటే? సూపరింటెండెంట్గా 2002 నవంబర్లో సూపరింటెండెంట్గా ప్రమోట్ అయ్యాను సార్. ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్. ఎంతవరకు ఉన్నారంటే 2000? నేను 2000 అక్కడ గుంటూరులో 2004 ఈ ఇష్యూ ఒకటి జరిగింది సార్. ఏం జరిగిందండి? 2004లో నేను ఒక సెల్ ఫోన్, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది సార్. మార్కెట్లోకి ఏదైనా సెల్ ఫోన్ వస్తే, అంటే ఒక నా ముందు బ్యాచ్ రాజారావు గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవాళ్ళు. ఇతను రామ్ సెల్యులర్ కేర్ సెంటర్ అని చెప్పేసి ఒక అతన్ని పరిచయం చేశారు. అప్పుడు మనకి రీఛార్జ్ కూపన్స్ ఉండేవి. అవును, ఇప్పట్లాగలే రీఛార్జ్ కూపన్స్ ఉండేవి. అతను మాకు సప్లై చేస్తుండేవాడు, అంటే మనం అతని దగ్గరికి వెళ్లకుండా అతనే సప్లై చేస్తుండేవాడు. సరే మంత్లీ అయిన తర్వాత పేమెంట్ తీసుకుని వెళ్తుండేవాడు. మాకు ఈ హైరప్స్ సెల్ ఫోన్స్, ఇప్పుడు చంద్రశేఖర్ గారు అని చెప్పేసి అడిషనల్ కమిషనర్ అప్పుడు వర్క్ చేశారు, ఇక్కడ కస్టమ్స్ కమిషనర్గా ఉన్నారు, మీకు ఐడియా ఉండడం. ఆయన సెల్ ఫోన్లు ఇంత చాలా పెద్దది పాపం, చాలా మంచి నిజాయితీ పరుడు సార్ ఆయన చంద్రశేఖర్ గారు. ఆయన సెల్ ఫోన్ ఫ్రీక్వెంట్గా ట్రబుల్స్ వస్తుండేది. అప్పుడు ఆయన రిపేర్లు చేయించడం నాకు ఇచ్చేవాడు అనమాట. అవి రిపేర్లు చేయించడం ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఈ రామ్ సెల్యులర్ కేర్ సెంటర్ దగ్గర నుంచి నేను ఒక సెల్ ఫోన్ కొన్నాను సార్ 2004లో. అయితే అప్పుడు వారంటీ ఇచ్చేవాళ్ళు, కంపెనీ వారంటీ. సో డాక్యుమెంట్ కూడా ఉందన్నమాట. ఇది నేను కొన్న సెల్ ఫోన్ బిల్లు. ఇది నోకియా కంపెనీ వాడు ఇచ్చే వారంటీ, అది మ్యాండేటరీ సెల్ ఫోన్తో పాటు. ఇది నోకియా కంపెనీ వాడు 2004 మేలో వాడిచ్చిన పేపర్ పబ్లికేషన్ ఏంటంటే ఒరిజినల్ ఫోన్స్ జాగ్రత్తగా చూడండి, డూప్లికేట్స్ వస్తున్నాయని చెప్పేసి. వారంటీ కార్డు ఇవ్వాలి, అది నెక్స్ట్ డేనే చెడిపోయింది. చెడిపోతే నా దగ్గర 2 ఇన్స్పెక్టర్లు, అతని ద్వారా రిటర్న్ చేయించాము. రిటర్న్ చేయించి అమౌంట్ తీసుకోమని చెప్పాను. ఇతను వెళ్ళి అమౌంట్ అడిగాడు. ఇది నేను 3వ తారీఖు కొన్నాను సార్, 4వ తారీఖు రిటర్న్ చేశాను, 6వ తారీఖు ఆఫీస్కి వచ్చాడు అతను.
నేను ఇవ్వలేనండి, ఇది మీ దాంట్లో చెడిపోయింది అని. అంటే జనరల్గా ఒక సెల్ ఫోన్ డీలరు ఒక సూపరింటెండెంట్తో మాట్లాడటం ఆ విధంగా మాట్లాడే అతని పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంది. సో లేదా డైరెక్ట్గా మా ఇద్దరు ఇన్స్పెక్టర్లతో నాతో కూడా మాట్లాడలా అని ఉండేవాడు, వాళ్ళతో మాట్లాడాడు. సో అతను ఏంటంటే నేను ఇవ్వలేను అని అంటే, సరే మొత్తానికి 5,000 నుంచి 3,000కి మా వాళ్ళు మాట్లాడి సెట్ చేశారు. సెల్ ఫోన్ డిస్కషన్ మొత్తం సెల్ ఫోన్ గురించే. ఆ తర్వాత 8th ఏమైందంటే అతను ఆఫీస్కి వచ్చాడు. 8th 6th జరిగింది సార్. నేను యాక్చువల్గా సిబిఐ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని 7th వాళ్ళ అడ్రస్ కూడా గ్యాదర్ చేశాను. ఇది సిబిఐకి ఎందుకు అంతవరకు వెళ్ళాలనుకున్నారు? ఎందుకంటే కన్జ్యూమర్కి వస్తుంది కదా. కాదు సార్, ఎందుకంటే అతను ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అతని వే ఆఫ్ ఒక సూపరింటెండెంట్తో మాట్లాడేటప్పుడు ఈ సెల్ ఫోన్ చెడిపోయింది టక్కని ఇచ్చేస్తారు. నేను ఇవ్వను, ఏదో చూస్తాను అంటే నాకు కొంచెం డౌట్ వచ్చి ఇతని అడ్రస్ తీసుకున్నాను. 7th అతను 6th వచ్చాడు, 7th తీసుకున్నాను. 8th ఏమైందంటే 8th ఒక క్యాండిడేట్ తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చి ఫస్ట్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్లతో మాట్లాడాడు. ఎక్కడ కొన్నావా నువ్వు అంటే బర్మా బజార్లో కొన్నాను అని చెప్పాడు. చెన్నై బర్మా బజార్లో అని చెప్పేసి 3,000 నాకు ఇచ్చాడు. ఎమ్మటే ఎవరు ఒక విట్నెస్ సమక్షంలోనే ఎమ్మటే సిబిఐ వాళ్ళు వచ్చారు. మీరు 3,000 లంచం అడిగారు దేనికేనన్నా అంటే, అతని షాప్ మీద రైడ్ చేయకుండా ఉండడానికి అన్నారు. రైడ్ అనే పదం అసలు మా దాంట్లో లేదండి, రైడ్ అనే పదం లేదు. ఇదిగోండి సెల్ ఫోన్ బిల్లు, యాక్చువల్గా నేను అడ్రస్ కూడా గ్యాదర్ చేశాను, మీకు ఇన్ఫామ్ చేద్దామని అని చెప్తే ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నారు. దీని కారణం ఏంటంటే మా డిపార్ట్మెంట్లో క్యాండిడేట్ ఉన్నాడు, వాడు డిప్యుటేషన్కి వెళ్ళాడు సిబిఐకి. వాడికి నాకు ఇదంతా ఓపెన్గా చెప్పేస్తున్నాను సార్. అతనికి నాకు కొంచెం అతనికి ఎవ్రీ మంత్ ఇవ్వమంటాడు అమౌంట్, మంత్లీ అది అతను ఇవ్వమంటాడు. ఎందుకంటే అందరు సూపరింటెండెంట్లు ఇస్తున్నారు, నువ్వు కూడా ఇవ్వాలంటే నేను కుదరదని చెప్పాను. సో అతను ఇతనితో కలిసి కంప్లైంట్తో కలిసి ఒక కంప్లైంట్ పెట్టించాడు. ఏమని, ఇది కంప్లైంట్ ఇద్దరి మీదే పెట్టాడు, నా మీద ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, మరి అతని మీద లంచం అయితే ముగ్గురి మీద పెట్టాలి కదా, ఇద్దరి మీద పెట్టాడు. సెల్ ఫోన్ కొనవాడి మీద పెట్టాడు, సెల్ ఫోన్ రిటర్న్ చేసిన వాడి మీద పెట్టాడు. ఏమని పెట్టాడు, పలానా ఆదివారం మా ఆఫీస్ నుంచి అతని మొబైల్కి నేను ఫోన్ చేసి నువ్వు 3,000 ఇవ్వయ్యా నీ షాప్ మీద రైడ్ చేయకుండా ఉండడానికి అని పెట్టాడు. నో ఎవిడెన్స్. సిబిఐ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా సార్, నో ఎవిడెన్స్. 6వ తారీఖు ఆఫీస్కి వచ్చాడని చెప్పాను కదా, అప్పుడు ఏమన్నాడు, ఈ లంచాన్ని 5,000 నుంచి 3,000కి తగ్గించారు అని అన్నాడు. అప్పుడు ఒక విట్నెస్ని పెట్టాడు, ఎవరు ఇతను. ఆ అమ్మాయి చెప్పింది, ఇది సెల్ ఫోన్ డిస్కషన్ జరిగింది, సెల్ ఫోనే కానీ లంచం గురించి కాదు, దిస్ ఇస్ డిస్కషన్ ఈజ్ విత్ రిగార్డ్ టు సెల్ ఫోన్ అని. తర్వాత మరి మీరు ఇది జరిగేటప్పుడే సెల్ ఫోన్ కొన్నాను బిల్లు చూపించచ్చు కదా. చూపించాను సార్. యాక్చువల్లీ మన సిబిఐలో మన మీద ఉన్న రాజారావు అనేవాడే మా మీద అగెనిస్ట్గా ఉన్నప్పుడు సార్ ఇప్పుడు మనకి చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకోలేనట్టుగా జరుగుతాయి. అయితే ఇది ఎపిసోడ్ చెప్పండి. సో అయిపోయింది సార్. అసలు బర్మా బజార్ అసలు అంటే మీకు నేనంతా కూడా నేను రికార్డు పరంగా చెప్తున్నాను సార్, ఏది కూడా మనం దాచేది కాదు. తర్వాత ఏమైందంటే సార్, యాక్చువల్గా అసలు బర్మా బజార్ అంటే ఏంది, ఇదిగోండి సార్, ఇతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యువి భాస్కర్ రావు. అంటే మీరు 3,000 రూపాయలు లంచం తీసుకోకుండా పట్టుకున్నారు. మనకు రావాల్సిన అమౌంట్ మనం తీసుకున్నాం, దాన్ని లంచం కింద క్రియేట్ చేశారు. ఇతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యువి భాస్కర్ రావు. ఇతను చూడండి సార్ ఏమిచ్చాడు, ఇది మీకు ఇస్తాను డాక్యుమెంట్లు. ఇట్ ఈస్ ట్రూ ఆన్ 8/4/2004 అలాంగ్ విత్ అక్యూజ్డ్ అంటే నేను లక్ష్మణబాబు మధుబాబు అటెండెడ్ ఆఫీస్. ఐ హ్యావ్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ అబౌట్ బర్మా బజార్. ఇన్వెస్టిగేట్ చేయాలిగా బర్మా బజార్ అంటే ఏంటో అతను ఇచ్చిన బిఫోర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్ ఇది. యాజ్ పర్ సిడి అంటే కేస్ డైరీ ప్రకారం లక్ష్మణబాబు అండ్ మధుబాబు హ్యాడ్ కన్వర్జేషన్ విత్ PW1 అంటే కంప్లైనెంట్ విత్ రిఫరెన్స్ టు సెల్ ఫోన్స్ ఇన్ బర్మా బజార్. బర్మా బజార్లో అంతా ఉంది. ఇంకోటి తప్పు చెబుతున్నాడు, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు సే దట్ బర్మా బజార్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మరు, అందుగా నేను సప్రెస్ చేయలేదు అంటాడు. అసలు బర్మా బజార్ అంటే ఏంటి అనేది నేను తీశాను సార్. అసలు ఏంటి అసలు బర్మా బజార్ అని. తర్వాత నోకియా 62 నేను కొన్న ఫోన్ ఇది 6020, దీని రివ్యూస్ తీశాను. అంటే అప్పటికి ఇది ఇండియాలో లేదు, అసలు ఎక్కడ ఉందని తీస్తే ఇది ఆల్రెడీ యూకేలో రిలీజ్ అయి ఉంది. ఇది ఇంటర్నెట్లో రివ్యూస్ తీశాను, ఇదిగోండి సార్ ఇది.
మై హస్బెండ్ బ్రాడ్ దిస్ ఫోన్ ఆన్ బర్త్డే ఆన్ మార్చ్ 2004లోనే ఇది రిలీజ్ అయ్యి ఉంది, 2003లోనే రిలీజ్ అయ్యి ఉంది. సార్ బర్మా బజార్ ఎక్కడ ఉంది? బర్మా బజార్ అది యాక్చువల్గా అప్పటిదాకా నాకు ఐడియా లేదు సార్. అప్పుడు నేను బర్మా బజార్ చూసాను. కౌంటర్ ఫిట్ గూడ్స్ అంటే ఒకటి ఎక్కడైనా వరల్డ్ ఎక్కడైనా ఉంటే దాని ప్రింట్ అనమాట. గ్రోయింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. పాలికా బజారు ఢిల్లీ, బర్మా బజార్ చూడండి వరల్డ్లో సెకండ్ ప్లేస్ ఇది. అంటే ఏంటంటే మీకు ఇండియాలో ఎక్కడున్నా కానీ ప్రింట్ వచ్చేస్తుంది. బర్మా బజార్ అంటే అదనమాట. అంటే పైరేటెడ్ గూడ్స్ అంటే కౌంటర్ ఫిట్ గూడ్స్ అంటే మనకు ఎక్కడో ఒరిజినల్ ఉంటే దాని డూప్లికేట్ దిగిపోతుంది. దానికి ఇది ఉండదు సార్, దానికి ఏది ఇది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యువి భాస్కర్ రావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక విట్నెస్ని బెదిరించిన అమ్మాయి రిపోర్టు ఏసీకి. సార్ ఈ ఎపిసోడ్ పక్కన పెడదాం. మీరు 3,000 రూపాయలు లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికారు. ఓకే సార్. ఓకే, మీరు ఒకసారి అది సడన్గా షాక్ అంత అయిపోయారా? అరెస్ట్ చేసుకుంటారే? అరెస్ట్ మామూలు షాక్ కాదు. యాక్చువల్గా నేను అప్పుడు చెప్పాను ఏ రకంగా. ఇప్పుడు సార్ ఏదైనా ఎవరైనా సరే లంచం తీసుకోవాలి అంటే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. పీసీ యాక్ట్ ఏం చెప్తుందంటే అఫీషియల్ డ్యూటీస్ ఉండాలి, అంటే నువ్వు వాడికి చేసే హెల్ప్ ఉండాలి. అఫీషియల్ ఫేవర్ నీ దగ్గర పెండింగ్ ఉండాలి. అఫీషియల్ జ్యూరిస్డిక్షన్ ఉండాలి. అతని దగ్గర మాకు అఫీషియల్ జ్యూరిస్డిక్షన్ లేదు, ఎందుకంటే ఆర్టీఐ ప్రకారం కూడా తీసుకున్నాం. అఫీషియల్ జ్యూరిస్డిక్షన్ లేదు. అఫీషియల్ ఫేవర్ పెండింగ్ ఉండాలి, అంటే ఏదో అతని పేపర్ ఏదో పెండింగ్ ఉండాలి, అది లేదు. డిమాండ్ ఉండాలి. లంచం మనం అడిగితేనే కదా సార్ ఇచ్చేది, వాడంతా డిమాండ్ ఉండాలి. ఆయన ఎందుకని ఆయన మీద కేసు అవుతుంది. ప్లస్ వాయిస్ రికార్డింగ్ ఉండాలి, మనం మాట్లాడుకునే ఇది ఉండాలి, క్యాసెట్ ఉండాలి. ఏమి లేవు సార్. వెంటనే మీకు అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఎక్కడికి? మన విశాఖపట్నం జైలుకి. సరే 2 days తర్వాత బయట రిలీజ్ చేశారు. జైలు పెట్టారా? మనకి ఏదైనా ఇదే మనం చెప్పింది అరణ్య రోదనే సార్. ఎందుకంటే మా కొలీగు డిప్యుటేషన్లో ఉన్నాడు, అతను ఇతనితో కలిసి చేశాడు. అసలు మీకు ఫస్ట్ వెరాసిటీ ఆఫ్ ది సార్. ఇప్పుడు ఒక ఇన్స్పెక్టరు పలానా క్యాంపులో పలానా హైదరాబాద్లో ఉన్నాడు, మీకు ఎట్లా తెలుస్తుంది సార్ అతని నంబరు? తెలియదు కదా. ఆ రోజు ట్రాప్ జరిగే రోజు ఇతను 9 గంటలకు వెళ్ళాడంట లాడ్జిలో. 9 గంటలకు వెళ్తే కంప్లైంట్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు నేను వెళ్ళాను కంప్లైంట్ అవడానికి ఒక 1/2 hour పడుతుంది సార్. తర్వాత ఒక 2 కానిస్టేబుల్స్ని ఒక ఇన్స్పెక్టర్ని 10 o'clock తీసుకున్నాడంట. 11 o'clock మీడియేటర్స్కి సమన్స్ ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు వెరిఫై చేస్తావు? 9 కాడు వచ్చాడు నీ దగ్గర కంప్లైంట్ ఎప్పుడు రాశాడు, నువ్వు బయట వాళ్ళని ఎప్పుడు తీసుకున్నావు? 11 o'clock మీడియేటర్స్కి సమన్స్ ఇచ్చాడు. ఇదంతా రికార్డెడ్, ఇది ఎవిడెన్స్ సార్. ఇప్పుడు మీకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపింది. ఈ క్రమంలో సార్ మీరు ఎవరైతే అనుమానిస్తారు ఎదురుపడ్డారా? వాళ్ళిద్దరు కలిసి ఒక చోట ఉండటం నేను చూశాను సార్. మీకు 1-to-1 ఎదురయ్యారా? ఎదురైనా ఏముంది అని ఇన్నోసెంట్ లాగా అన్న సారీ అన్న నీకు ఇట్లా జరిగిందని అన్నాడు. ఏం పర్లేదు, నేను అసలు భయపడలేదు సార్. కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు 14 రోజులు రిమాండ్ వేసి ఉంటారు. కాదు సార్, 2 days రిమాండ్. జైలుకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అసలు ఏమనిపించింది అంటే నేను సూపరింటెండెంట్ని నన్ను అంతే కదా సార్. ఇప్పుడు నిన్నటిదాకా సూపరింటెండెంట్ మనము అసలు సార్ ఇప్పుడు డబ్బులు తీసుకొని దొరికితే నో మెర్సీ సార్. ఎందుకంటే కుటుంబంలో పరువు ప్రతిష్ట అదే సార్ ఎఫెక్ట్ అవుతాయి. అదే సార్, డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు ఇది ఫాల్స్ కేసు అని, కావాలని చేశారని అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పొజిషన్. ఎందుకంటే సిబిఐ అంటేనే భయపడతారు. అది వాళ్ళు వస్తున్నారంటేనే ఇదనమాట. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ పెట్టారనుకోండి సార్, యాక్ట్ ప్రకారం వెరాసిటీ ఆఫ్ ది కంప్లైంట్ వెరిఫై చేయాలి. ఆ తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. నువ్వేమి ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా 11 o'clock నువ్వు మీడియేటర్స్కి ఇచ్చేసేస్తావి. ఇంకొకటి ఉంది సార్, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రాప్ జరిగిన తర్వాతే నువ్వు హౌస్ సెర్చ్కి వెళ్ళాలి. అసలు రిపోర్టే వాళ్ళు ఇంకా అందరూ మీడియేటర్స్ వచ్చేసి 4:30 అయింది. 3 మా ఇంట్లో మనిషిని పెట్టాడు. మీ ఇంట్లో ఏం దొరికాయండి? ఏం దొరకలా, మొత్తం ఏం దొరకలా. మొత్తం వెరిఫై చేశాడు. కొంచెం గోల్డ్ కొంత అంటే ఒక 200 grams ఇంత గోల్డ్ దొరికింది. బట్టలు ఉన్నాయి, అవన్నీ మొత్తం స్టీల్ బ్యూరో ఇవన్నీ నోట్ చేసుకున్నారు. ఇవన్నీ నోట్ చేసుకుని వెళ్ళారు. అంటే డిఏ కేసుకు రాలేదు? డిఏ కేసు లేదు సార్, అసలు ఏం లేదు సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళు పట్టుకోరు వీళ్ళు. ఇప్పుడు ఈ ఫాల్స్ కేసులు ఇవన్నీ పట్టుకొని, అంటే సిబిఐ వాళ్ళు అంటే అదే మహోన్నతమైన ఆర్గనైజేషన్ సార్.
జ్యుడిషియరీ కూడా మహోన్నతమైన ఆర్గనైజేషన్. ఆ రెండు ఉండబట్టి కంట్రీ ఇలా ఉంది, నో డౌట్. బట్ కలుపు మొక్కలు ఉన్నారు సార్, ఒక 1% కలుపు మొక్కలు ప్రతి ఆర్గనైజేషన్ వ్యవస్థలో కూడా ఉంటారు ఉన్నారు. అది కూడా ఏంటంటే మా దగ్గర నుంచి డిప్యుటేషన్ వెళ్ళిన వాళ్ళు మరీ ఇదనమాట. ఓకే, మీకు జైలు నుంచి బయటకు వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఏమైందంటే మాకు సస్పెన్షన్ పెట్టారు. సస్పెన్షన్ ఒక 6 months. సస్పెన్షన్ తర్వాత నెల్లూరు వేశారు, పోస్టింగ్ నెల్లూరు. జనరల్గా సస్పెన్షన్ తర్వాత అంటే యాక్చువల్ 3 monthsకి ఇవ్వాలి సార్, బట్ 6 months పెట్టారు. దానికి ఏంటంటే విఠల్ దాస్ గారు అని చెప్పి ఒక కమిషనర్ గారు ఉండేవాళ్ళు. ఆయన సిబిఐ అంటే నిల్చుంటాడు ఆయన కమిషనర్ అయినా. అంటే ఇప్పుడు మనం తప్పు చేస్తేనేగా మనకు భయం. సో 6 months తర్వాత నెల్లూరు వెళ్ళాను సార్. నెల్లూరులో 2010 వరకు ఉన్నాను. అంటే సూపరింటెండెంట్. అక్కడే ఉంటాయండి. అక్కడ మొత్తం ఇదే సార్, మన కృష్ణపట్నం పోర్ట్ ఒకటి ఉంది. అంటే అది మనకు రాదు, వేరే వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. మెయిన్ పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ ఉంది సార్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి ఉంది అక్కడ, సర్వీస్ ట్యాక్స్ ఇది. ప్లస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్. అక్కడ ఎంఓ ఏ విధంగా ఉంటుందండి? ఏ సార్, అక్కడ ఎంఓ ఏ విధంగా ఉంటుంది? మోడస్ ఆపరెండి అంటే మనము రేంజ్ చేయలేదు సార్, మనమంతా కూడా డివిజనల్ ఆఫీసే. ఎందుకంటే కేసు ఉంది కదా, మనమంతా ఇక ఫీల్డ్ వర్క్, టేబుల్ వర్క్ 4 years చేసాము. ఆ తర్వాత అక్కడ డబ్బులు వచ్చేవా? లేవు సార్, లేదు. అక్కడ సూపరింటెండెంట్ ఎవరు ఇచ్చేవారు కదా? అంటే టేబుల్ వర్క్ కదా, టేబుల్ వర్క్ రావు, ఫీల్డ్ వర్కే వస్తాయి, టేబుల్ వర్క్ రాదు. మరి టేబుల్ వర్క్ వాళ్ళకి ఇవ్వరా? ఫీల్డ్ వర్క్ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వరు సార్, ఇవ్వరు. జనరల్గా ఇవ్వరు. అంత దయారు హోదాలు కూడా ఎవరు లేరు డిపార్ట్మెంట్లో. దాని తర్వాత 2010 నుంచి గుంటూరు వేశారు సార్ హెడ్ క్వార్టర్స్. అక్కడ నుంచి నాకు యాక్చువల్గా నాలెడ్జ్ స్టార్ట్ అయింది సార్. వాస్తవం చెప్పాలంటే గుంటూరు మళ్ళీ ఆఫీస్ సైడా లేదా ఫీల్డ్ సైడా? ఆఫీసే. అక్కడ సిపి రావు గారని కమిషనర్ గారు సార్, దేవుడు సార్ ఆయన, చాలా నిజంగా హానెస్ట్ మ్యాన్. మీకు తెలిసే ఉంటుంది సిపి రావు, ఇక్కడ హైదరాబాద్ ఆయన. ఓకే. సో లీగల్ వర్క్ చేసేవాడిని. లీగల్ ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టుకి ఇంచుమించు నాకు కమెండేషన్ కూడా అందులో ఉన్నాయి సార్. కమెండేషన్ వచ్చింది, అప్రిషియేషన్ వచ్చింది. మ్యాక్సిమం వర్క్ చేసాము. శ్రీ చైతన్య నుంచి 230 కోట్లు కట్టించాము, యాక్చువల్లీ యాజ్ అ లీగల్ సూపరింట్ అనమాట. సో మనకి శ్రీ చైతన్య వాళ్ళు ఎందుకు కట్టారు? ఇది సార్, మీరు ఒకసారి, ఇది సర్టిఫికేట్ ఆఫ్ కమెండేషన్. శ్రీ చైతన్య వాళ్ళు ఎందుకు కట్టారు అంటే సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొడితే దాని మీద మేము ఫైట్ చేసాం. మేము ఇంతే కట్టాలి అని అన్నారు. అప్పుడు మేము సర్వీస్ ట్యాక్స్ మొత్తం మా మంత్లీ యాన్యువల్ రిపోర్ట్స్, మంత్లీ రిటర్న్స్ అన్నీ తీసుకొచ్చాము. చూడండి సార్, 379 crores. అంటే లీగల్ అంటే దీనికి ఏంటంటే కేసు పోకుండా మనం అఫిడవిట్స్ తయారు చేస్తాం హైకోర్టులో, సుప్రీంకోర్టులో. అఫిడవిట్స్ తయారు చేసి జాగ్రత్తగా మనం ఇట్లా రావాలి. ఏదైనా మనకి అఫిడవిట్ తయారు చేయడంలోనే ఉంటుంది సార్ వర్క్ అంతా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి సంబంధించిన పీపీ ఉంటారు, స్టాండింగ్ కౌన్సిల్, ఆయనకి మనం ఫీడింగ్ ఇస్తాం. ఇదిగోండి మెటీరియల్ అంతా మనమే ఇస్తాం, మెటీరియల్ మొత్తం. దాన్ని ఆయన ప్రజెంట్ చేయాలి జడ్జి గారి దగ్గర. బాగా గోపాలకృష్ణ గోఖలే గారు అని చెప్పేసి మీకు వినే ఉంటారండి, నంబర్ మంచి ఎమినెంట్ సార్. సో ఆయన మాకు స్టాండింగ్ కౌన్సిల్, ఆయన వాదించారు. సో దాని ప్రకారం ఇదనమాట. మీ సర్వీస్లో 2014 వరకు గుంటూరులో చేశారు? 2014 వరకు చేశాను సార్. తర్వాత విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయవాడలో ఉన్నప్పుడు ఈ కన్విక్షన్ ఆర్డర్ వచ్చింది. రైట్, అక్కడితో రిటైర్ అయిపోయారు? విజయవాడలో రిటైర్ అయ్యాను. ఓకే. మీరు సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోకూడదంటూ ఒక బౌండరీ తీసుకొని కూర్చున్నారు సార్. కొంత ఏదో మీ వాళ్ళ మధ్యన వివాదాలు రావడం, 3,000 రూపాయలు లంచం తీసుకుని పట్టపడడం తర్వాత వచ్చారు. యాక్చువల్గా ఏమవుతుందండి సార్, ఈ సిస్టమ్ అంటే నేను అడుగుతుంది, జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ పోస్టింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ అలాగే కూర్చున్నారా, లేదా అయింది తీసుకున్నారు? లేదు సార్, అసలు మీకు అది అసలు మనం అసలు అంటే ఒక రకమైన బాడీలో ఒక రకమైన ఇది వస్తుంది సార్ అక్కడికి వెళ్తే. ఎందుకు నేను ఇంచుమించు డిప్రెషన్కే ఇది అయ్యాను సార్. ఎందుకంటే అంటే సాధారణంగా చాలా కేసులు అప్పటికి పెండింగ్లో ఉన్నాయి సార్. నేను కంప్లీట్ చేయాల్సిన కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి, మొత్తం పోయింది. అసలు ఆ కేసులు ఏమైనాయో తెలియదు, ఎవరు చేశారో తెలియదు, పోయింది. అంటే సాధారణంగా ఇన్స్పెక్టర్ నుంచి డబ్బులు తీసుకుని అలవాటు పడ్డ శ్రీకృష్ణ గారు సూపరింటెండెంట్కి ఎలా మార్చేశారండి ఒకసారి? అంటే డబ్బులు మనం తీసుకోవాలి. ఒక సామెత చెప్తుంటారు కదా, రక్తం రుచి మరిగిన పులి. సార్ డిపార్ట్మెంట్లో 99%, ఈ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో 99% తీసుకోకుండా ఎవ్వరు లేరు. అదే నేను అంటున్నా క్వశ్చన్. అదే
ఇన్స్పెక్టర్ నుంచి డబ్బులు కలవాడపడ్డ శ్రీకృష్ణ గారు డబ్బులుగా సార్ యాక్చువల్గా రాజమండ్రిలో 4 years కదా, ఒక్క రూపాయి వచ్చేది అక్కడ రాలేదు కాబట్టి ఒక్క రూపాయి వచ్చేది కాదు. అది వచ్చేది కాబట్టి మీరు అడిగి మనకు అలవాటు చేసింది కూడా ఏంటంటే డిపార్ట్మెంట్ అలవాటు చేస్తుంది. కరెక్టేనండి. సూపరింటెండెంట్కి వచ్చిన తర్వాత రూపాయి కూడా తీసుకోకుండా ఎందుకు కూర్చున్నారని అడుగుతున్నారు. ఎందుకంటే సాధారణ చెప్తుంటారు కదా, రక్తం రుచి మరిగిన పులి ఎప్పటికీ కాదు సార్. అంటే మనకి పవర్స్ పెరిగేసరికి డిగ్నిటీ కూడా పెరుగుతుంది. రైట్, అది కరెక్ట్ పాయింట్. డిగ్నిటీ పెరుగుద్ది. ప్లస్ ఏంటంటే మనం కొంచెం మనకి వాల్యూ పెరగాలంటే డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం కేసులు చూపించాలి. కేసులు పెట్టాలి అంటే హానెస్ట్గా ఉండాలి. ఇట్లా బాగా డిగ్నిటీగా మెయింటైన్. 2015లో విజయవాడలో రిటైర్ అయ్యారు మీరు. 2015లో విజయవాడలో రిటైర్ అయ్యాను సార్. అది కూడా ఏంటంటే ఇక కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చారు. అది కన్వెక్షన్ వచ్చింది కాబట్టి. ఆ కేసులో మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టారు అనే విషయం మనం మాట్లాడే ముందు సార్, టోటల్కి మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే ఏ ఎపిసోడ్ సార్? మీ సర్వీస్ అంతా తీసుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉందని మాత్రం వాస్తవం. 100% ఉంది సార్. 100%, 101% ఉంది సార్. 99% ఆఫీసర్స్ కరప్షన్ అంటే సార్ మామూలుగా పనులు చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ అనే కాదు సార్, ప్రతి డిపార్ట్మెంట్ ఇండియాలో మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇది కానీ. సో సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు కరప్షన్లో మాకు డబ్బులు అవసరం లేదని ఫేవర్ అడగడము లేదా ఒక గిఫ్ట్గా తీసుకుంటుంటారు. మరి దాన్ని మరి ఏ విధంగా అర్థం చేస్తారు? అది ఇంకా డేంజర్ సార్. గిఫ్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్. ఇవాళగా రేపన్నా మనం దొరికిపోవడమే. కొంతమంది ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, అది రికార్డెడ్ ఎవిడెన్స్. కొంతమంది టూర్ ప్లాన్ చేయించుకుంటారు. అట్లా మా దాంట్లో కొంతమంది దెబ్బతిన్నారు సార్. మా దాంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఒక ఆయన దెబ్బతిన్నాడు ఏలూరులో, కమిషనర్ ఒక ఆయన వైజాగ్లో దెబ్బతిన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. మా డిపార్ట్మెంట్ కంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్లో బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మీ డిపార్ట్మెంట్ తక్కువ ఉంటారు? మా డిపార్ట్మెంట్లో ఏమి ఉండదు సార్. మా డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ గారికి ఇస్తారు అమౌంట్, ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అంటే ప్రతి నెల ఫస్ట్ అవగానే వచ్చేస్తాయా? లేదు సార్, అంటే 5th, 10th. అంటే జనరల్గా కొన్ని డిపార్ట్మెంట్ రోడ్ మాస్టర్ అని ఉంటారు కలెక్షన్ చేయడానికి. మీ దగ్గర అలాగే అదే లేదు సార్, అదే లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో రేంజ్ అని ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో సూపరింటెండెంట్ మొత్తం ఏదైనా సూపరింటెండెంటే. ఆ సూపరింటెండెంటే బాస్, అంతే. ఆయన ఏమైనా ఇస్తే మనం తీసుకోవడమే, అంతేగాని మనం అడిగేదే ఉండదు. ఆయన దగ్గర వస్తాయి, ఆయనే మొత్తం కంప్లీట్. అంటే మాకు ఏమైనా ఇచ్చినా ఆయన ఇదిగో ఏదో చూసుకోవా అది తీసుకోవా అని ఇచ్చా, అంతేగాని మేము నోరు తెరిచి చెప్పి అడిగింది ఏం లేదు. అంటే మీకు ఇవ్వడమే కాకుండా ఎవరు ఇచ్చారో ఆ కంపెనీ పేరు కూడా ఏం చెప్పాడు సార్. అంతే. అసలు ఆయన సూపరింట్ అంతే, చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. పలానా కంపెనీ నుంచి వచ్చింది, పలానా కంపెనీలో మీరు వైలెన్స్ అవుతుంది సార్ మీరు చెప్పారు అనుకోండి, పోవద్దు అంటాడు ఆయన. పోవద్దు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్లయినా సరే వెళ్ళి కేసులు, మేము రేంజ్లో ఉన్నప్పుడు కేసులు కూడా. మీరు ఆల్రెడీ డబ్బులు తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకున్న తర్వాత అంటే ఇక ఏదైనా సూపరింట్ ఇష్టమే సార్. రేంజ్ అంటే సూపరింటెండెంట్. ఆయన మొత్తం ఆయన తెలియకుండా ఏం జరగదు సార్, సూపరింటెండెంట్ తెలియకుండా. ఇన్స్పెక్టర్స్కి ఏంటంటే కొన్ని యూనిట్లు ఉంటాయి. ఏదన్నా మొత్తం ఏదైనా ఫైనల్గా ఇక సూపరింటెండెంట్ అనేది బాస్ అనమాట, ఫైనల్ బాస్. సూపరింటెండెంట్ నోటీస్ లేకుండా జరగదు, జరగదు. ఏదన్నా తప్పు జరిగినా రెస్పాన్సిబిలిటీ సూపరింటెండెంటే. ఇన్స్పెక్టర్కి పవర్స్ లేవు. అంటే జనరల్గా కొన్ని డిపార్ట్మెంట్ కనిపిస్తుంటాయి కరప్షన్ అని, దానికన్నా ఎక్కువ ఉంటుందా మీది? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీనివాస గాంధీ అని మీరేనే ఉంటారు. ఈ మధ్యన కేసు ఇప్పుడు నెల వాళ్ళు ఏదో మామూలుగా ఎంతో ఒక 5,000, 10,000 ఇచ్చారనుకోండి సార్, ఏదో మామూలుగా రేంజ్లో. ఇప్పుడు ఆయన కరప్షన్ ఎంత ఉంది సార్? మొన్న పేపర్లో చూసారు కదా, 5 కోట్లు అంటున్నారు. అదేం సార్ అది? అందులో ఒక అసిస్టెంట్ కమిషనర్ గారి పేరు కూడా వచ్చింది. అది నిజమైన కేసు, తప్పుడు కేసు, అది తర్వాత వెళ్తుంది. అది పెద్ద అది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉందని అని కూడా అట్లా కూడా జరగచ్చు సార్, చెప్పలేం. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు నా దాంట్లో చెప్పాను కదా సార్, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన 2 యూనిట్లు ఉన్నాయి, కేసు పెట్టాను నేను అసలు దేనికి. అంటే మీ సర్వీస్లో బాగా డబ్బులతో ఆఫీసర్ ఎవరండి? పేరు చెప్పదుకుంటా. ఇదే సార్ మీకు చెప్పాను కదా పేరు కూడా. అంటే ఎంత డబ్బులు వస్తాయండి రేంజ్కి అంటే ఇదే సార్. సరే పోనీ మీరు ఆంధ్రప్రదేశ్ రేంజ్లో పనిచేసినప్పుడు బాగా ఇన్కమ్ సోర్స్ ఉన్న రేంజ్ ఏది? ఇన్కమ్ సోర్స్ ఉన్న రేంజ్ అంటే కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, మంచి పోలీస్ చెడ్డ పోలీస్ అంటే మా డిపార్ట్మెంట్లో అంటే హైదరాబాద్ అనేది మంచి సెన్సిటివ్ సార్, హైలీ సెన్సిటివ్. ఇక్కడ ఏ రేంజ్ తీసుకున్నా హైలీ సెన్సిటివ్. ఇది మనకే కాదు సార్, సిబిఐ వాళ్ళకి కూడా తెలుసు. సిబిఐ వాళ్ళకి కూడా వెళ్తుంటాయా? ఉన్నాయి సార్. అంటే అది మామూలుగా అంటే నేను అడుగుతున్నా, మీ సర్వీస్లో మంచి పోస్ట్ అనేది ఏజ్ రేంజ్ వస్తుంది? ఒంగోలు రేంజ్ మంచి పోస్ట్. ఒంగోలు ఒకటి, తర్వాత తణుకు ఒకటి, తర్వాత ఉయ్యూరు ఒకటి,
అవి మంచి హైలీ సెన్సిటివ్ రేంజెస్ అన్నమాట. ఎందుకండి? అంటే అక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎవేషన్ ఎక్కువ ఉంటుంది మనం తెలియదు, అంటే మనం చేయలేదు బట్ అనుకుంటారు అనమాట. అంటే ఆ పోస్టింగ్ల కోసం డబ్బులు ఇచ్చి కూడా 100% సార్, మీకు తిరుగులేదు అందులో. మంచి పోస్టింగ్స్ కావాలంటే ఇవ్వాల్సిందే సార్, ఇది ఓపెన్ సీక్రెట్. ఒక ఇన్స్పెక్టర్గా నేను ఒంగోలు వెళ్ళాలనుకోండి, ఎంత ఖర్చు పెట్టవచ్చు? ఉంటుంది సార్, మినిమం 1 lakh ఉంటుంది. 1 lakh ఇంతే? అంటే మా దాంట్లో తక్కువే అది. 1 lakh ఇస్తే ఒంగోలు ఇస్తారు? ఇచ్చేస్తాం, అంటే ప్లస్ సీనియారిటీ ఉండాలి, అంటే అన్నీ కలిసినా కానీ మనం ఇవ్వాలి. అంటే ఒంగోలు, తణుకు, ఉయ్యూరు, ఇక్కడ ఏం 3 లిట్లు ఏం వైలేషన్ ఉంటుందండి? వైలేషన్ అంటే ఇప్పుడు మీకు గ్రానైట్ అనుకోవచ్చు. ఒంగోలులో గ్రానైట్గా సార్, ఆ గ్రానైట్ అనేది గుంటూరు కిందే వస్తుంది అది. అచ్చా. అంటే అది మార్టూరు చిలకలూరుపేటలో ఉంది. చీమకుర్తి అనేది గ్రానైట్స్ ఉన్నాయి కదా? అది అదే సార్, ఒంగోలులో కిందకి వచ్చేది చీమకుర్తి వస్తుంది. ఇప్పుడు నేను కేసు అనేది పెట్టింది మీ కేసు గురించి కాదు, ఒంగోలులో వైలెన్స్కి అవ్వడానికి ఎక్కువగా ఉన్నది కంపెనీలు గ్రానైట్ కంపెనీలు. గ్రానైట్ ఉన్నాయి, ప్లస్ స్మాల్ స్కేల్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఒంగోలులో. సో స్మాల్ స్కేల్ యూనిట్స్ అంటే ఎవేజన్ ఆల్మోస్ట్ ఆల్. ఓకే. 2 తణుకులో ఏమి ఉంటాయండి? తణుకులో ఇవి ఉన్నాయి, యాక్వా యూనిట్స్ ఉన్నాయి, యాక్వా కల్చర్ యూనిట్స్ బాగున్నాయి. ఉయ్యూరులో కూడా యాక్వా కల్చర్ యూనిట్, అంటే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతాయి. మన ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు మనం సీల్ వేయాలి. మన సూపరింటెండెంట్ గారు సెల్ఫ్ సీలింగ్ అంటాం. సెల్ఫ్ సీలింగ్ అయినా కానీ మనం వెళ్ళి దాన్ని సూపర్వైజ్ చేయాలి. కంటైనర్లో ఏమున్నాయి, ఒకసారి కంటైనర్లో ప్రాన్స్ పెట్టి రెడ్ శాండర్స్ పెట్టచ్చు. అటువంటిది ఒంగోలు చేమకుర్తిలో జరిగింది ఒకసారి. చేమకుర్తిలో గ్రనైట్ పెట్టారు సార్, తీరా మధ్యలో వెళ్ళిన తర్వాత మొత్తం అదే కంటైనర్లో రెడ్ శాండర్స్ వచ్చేసింది. అసలు పెద్ద ఇష్యూ అయిపోయింది. అది పోర్టుకి వెళ్ళాక మీ వాళ్ళు ఓపించాలి కదా? అది చెన్నై పోర్టుకి వెళ్ళే మధ్యలోనే ఏదో ఒక సార్, ఎవరు వింగ్లో వాళ్ళు ఆరితీరిన వాళ్ళు సార్. సో ఇప్పుడు అది ఇక్కడ వెళ్ళడం మాత్రం మా వాళ్ళు చేసింది గ్రనైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో దొరికింది రెడ్ శాండర్స్. డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నారు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. మీ చేస్తున్న సీల్ని వాళ్ళే ఓపెన్ చేస్తారా? చేస్తారు సార్, మీకు డూప్లికేట్ దిగిపోద్ది సార్. మన ఇండియాలో దొరకంది ఏమి లేదు సార్, అది డూప్లికేట్ సీల్ వచ్చేస్తుంది, యాస్టీజ్గా ఒరిజినల్గానే ఉంటుంది, సీల్ మార్చేస్తారు, అదంటే స్మగ్లర్స్. అయితే ఇది డిఆర్ఐ వాళ్ళు పట్టుకుంటారు సార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని. ఇది పవర్ఫుల్ వింగ్ సార్. అది వాళ్ళు కస్టమ్స్ మీద వాళ్ళకి ఎక్కువ హోల్డ్ ఉంటుందన్నమాట. కస్టమ్స్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతాయి, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు త్రూ వాళ్ళ ఇన్ఫార్మర్స్ ద్వారా. సో ఇటువంటి కేసులన్నీ డిఆర్ఐ వాళ్ళు పట్టుకుంటారు. అంటే 2015లో మీరు కన్వెన్షన్ రావడంతో కంపల్సరీ రిటైర్మెంట్ అయ్యాను సార్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్. మీరు ఇన్స్పెక్టర్ నుంచి సూపరింటెండెంట్కి వచ్చారు, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ కరప్షన్ కేసు రావడం, అరెస్ట్ అవ్వడం, కన్వెన్షన్ రావడం, తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంటు మంచి డిపార్ట్మెంట్ సార్. ఎందుకంటే డిపార్ట్మెంట్లో రావాలంటే చాలా మంచి నాలెడ్జ్ ఉంటే కానీ డిపార్ట్మెంట్లో రావడం కుదరదు. అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రావాలి, మంచి ఫీచర్ ఉంటుంది. నిజంగా సర్వీస్ చేయాలి, కేసులు పెట్టాలనుకుంటే నంబర్ 1 సార్. అన్నీ ఏ కేసు పెట్టినా కోర్టులోనే మనకి బయటకు వస్తుంది. గవర్నమెంట్కి చేయొచ్చు, మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే మన ద్వారా గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ కట్టించామని. నేను ప్రివెంటివ్ సూపరింటెండెంట్ అయిన ఆ పీరియడ్లో ఇంచుమించు 10-15 కోట్లు కట్టించాను సార్ గవర్నమెంట్కి, షార్ట్ పీరియడ్. ఈ ఇష్యూ జరగకుండా ఉంటే అసలు ఇంకా ఎన్ని కేసులు పెట్టామో నాకే తెలియదు. సో రియల్గా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే మనం వెల్కమ్ చెప్పాలి సార్. మ్యాక్సిమం వర్క్ చేయాలి అనే తపన ఉంటే వండర్స్ క్రియేట్ చేయొచ్చు డిపార్ట్మెంట్లో. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్ డిపార్ట్మెంట్ రండి, మనం దేశానికి సేవ చేస్తూ దేశ ఆర్థికంగా మనం ఆదుకోవాలంటే ఈ డిపార్ట్మెంట్ చాలా మంచి డిపార్ట్మెంట్ అంటున్నారు మాజీ సూపరింటెండెంట్ బి శ్రీకృష్ణ గారు. అయితే ఈ డిపార్ట్మెంట్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయి, కరప్షన్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఉందో అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ మనకు ఉంది కానీ ప్రత్యేకమేం కాదు అంటూ సూచిస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే ఈ డిపార్ట్మెంట్కి రావద్దు, దేశం కోసం సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ రండి, ప్యాషన్గా పనిచేయండి అని సూచిస్తున్నారు. ఇది ఈ వారం శ్రీకృష్ణ గారితో ఇంటర్వ్యూ. అయితే ఆయన సర్వీస్లో మరొక పెద్దగా కుదిపింది. ఆయన మీద కరప్షన్ కేసు అవ్వడం, కరప్షన్ కేసు అయిన తర్వాత ఆయనకు కొంతమంది వ్యక్తులు దగ్గరికి వచ్చి కేసు కాకుండా నీకు జైలు శిక్ష పడకుండా నీకు ఖచ్చితంగా కేసు లేకుండా చేస్తామంటూ కొంతమంది ప్రలోభ పెట్టడం, అందులో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నారంటూ అతను ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఎంత,
అందులో నిజమెంత ఉందా, లేదు ఆయన కేసుని తప్పించుకోవడానికి న్యాయ వ్యవస్థ మీద బురద జల్లుతున్నారా అనే ప్రశ్నలకి మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆయనతో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.